హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీభవి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసరికి సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో అక్కడక్కడ కొన్ని ర్యాండమ్గా అయితే షూట్ చేసి అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అన్ టిఫిన్ చేసుకుందామని చూస్తే ఇంట్లో కొంచెం గోధుమ పిండి ఉంది. సో అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని అయితే దోశలాగా అయితే పోసుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి ఫస్ట్ దోశ ఇంత ఖరాబ్‌గా వచ్చిద్దో కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ దోశ ఎప్పుడు ఇంతే. మనకి మామూలుగా దోస పిండి అయితే బాగానే వచ్చిద్ది. సో ఇది గోధుమ పిండి కదా, కొద్దిగా మంచిగా నీట్‌గా అయితే రాలేదు దోస వచ్చేసరికి. కానీ దోస టేస్ట్ అయితే సూపర్ టేస్ట్‌గా అయితే ఉంది. సో సెకండ్ దోస వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. సో ఇంక ఇక్కడికొచ్చేసరికి ఇంకా ఇంకా వినాయక చవితి పండగ రోజు వినాయకుడు పండగ కాదు కాబట్టి నవరాత్రులు 9 రోజులు ఆయనకి 9 రోజులు మనం దుర్గా అమ్మవారిని నవరాత్రి ఎలా చేసుకుంటాం, ఇక్కడ ఈయనొచ్చేసరికి మనం 9 నవరాత్రులు అయితే చేసుకుంటాం. వినాయక ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగలాగైతే చేసుకుంటూ ఉంటాం. సో ఇవాళ సాటర్డే కాబట్టి శనివారం పూజ మా బావ వాళ్ళదే. నైట్ వచ్చేసరికి అక్కడ అంటే రోజుకొకళ్ళైతే పూజ చేసి ప్రసాదాలైతే చేస్తూ ఉంటారు. సో ఇవాళైతే మా బావ వాళ్ళ వంతు వచ్చింది కాబట్టి వాళ్ళైతే ప్రసాదాలైతే తయారు చేస్తున్నారు. సో నాకు వీలైనంత వరకు అయితే వీడియో అయితే షూట్ చేసి మీకైతే పెట్టానండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. సో ఈవినింగ్ వచ్చేసరికి ఇప్పుడు 5 అలా అవుతుంది, 4:30, 5 అలా అవుతుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది. సో ముందుగా అయితే ఇంకా బట్టలన్నీ తీసి మడతలేసి ఇంకా పిల్లలు వచ్చేలోపు పిల్లలకి హోంవర్క్ చేపించి ఇంకా హోంవర్క్ చేపించానుకో, రేపు సండేనే కాబట్టి రేపే మా మా గలీలో వినాయకుడి నిమజ్జనం అయితే సండే రోజు. సో ఇవాళ పెందలాడు హోంవర్క్ రాసుకున్నారనుకో ఫుల్ డే అంతా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడైతే ఇంకా పని అంతా కంప్లీట్ అయితే చేస్తున్నాం. అంతా ఏం షూట్ చేయలేదు, ర్యాండమ్గా అయితే షూట్ చేశాను. ఇంకా సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేను ఏ వీడియోలో చెప్పలేదు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడమని అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నానంటే కొంచెం మంచి వీడియో లాస్ట్ వరకు చూస్తే మంచిది, ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారని అయితే మీతో అయితే నేను షేర్ చేస్తున్నానండి. సో పిల్లలైతే హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈరోజు మా ఊర్లో దాదాపు 3 బొమ్మలు అయితే నిమజ్జనం అయితే ఉంది. చాలా అంటే ఇదివరకు అంటే చిన్నప్పుడు అనుకో ఊరికొక్క బొమ్మని తీసుకొచ్చి నవరాత్రులు చేసి సాగనంపుతారు. సో ఇప్పుడు వచ్చేసరికి గొంతుకి ఎవరి గొంతుకి వాళ్ళు వినాయకుడి బొమ్మనైతే తీసుకొని వస్తున్నారు. సో మాకైతే ఇదివరకు కూడా నిమజ్జనం అంటే 11:30కి పూజ చేసి 11:00కల్లా పూజ చేసి అంతా కంప్లీట్ అయ్యి 11:30 కల్లా విగ్రహం తీసి నిమజ్జనానికి రెడీ అవుతారు. ఏది మార్నింగ్. ఇప్పుడు అలా కాదు కదా, నైట్ 12 దాటుతుంది, నైట్ పెట్టారు ఇప్పుడు. సో ఇంకైతే పూజ అది కంప్లీట్ అయ్యి ప్రసాదాలన్నీ ఇంకా భోజనాలు ఇంకా లాస్ట్ డే అనేసి మా బావోళ్ళు అయితే భోజనాలు అయితే పెట్టించారు. భోజనాలు అంతా కంప్లీట్ అయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ అయితే పాల్గొన్నట్టు ఉంటుంది. వాళ్ళకి కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుందని కొంచెం అయితే యాక్టివిటీస్ అయితే పెట్టించారు. చైర్స్ ఆట, లెమన్ స్పూన్స్, మళ్ళీ సింగింగ్ కూడా చిన్నపిల్లలు అయితే సింగింగ్ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ ప్రైజ్ ఉంది. ఫస్ట్ సెకండ్కి కూడా సపరేట్ ప్రైజ్ అనే ఉంది. సో ఇంకెక్కడ వచ్చేసరికి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ ఏదో పెన్నులు అయితే ఇచ్చారు. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకేమో పెద్దవాళ్ళు కూడా చైర్స్ ఆట ఆడారండి. వాళ్ళకి వచ్చి శారీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆడుతున్నారు కదా, వీళ్ళకి వచ్చేసరికి స్నాక్స్ డబ్బాలు లాంటివి అయితే ఇచ్చారు. చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. చాలా అసలుకి ఇలా ఉండటం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎప్పుడో సంవత్సరానికి వచ్చే పండక్కి మనం ప్రతిదీ మూతి ముడుచుకొని ఒక పక్కన నిలబడే కంటే ఇలా యాక్టివిటీస్లో పాల్గొని చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది పెద్దవాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకొని ఏదో ఒక పనులు చేసుకుంటూ ఇంట్లో ఉంటూ ఉంటారు. సో ఎలా అంటే సో ముందుకు దానికి కూడా ధైర్యం ఉండాలి కదా, ఇలా ముందుకు వచ్చి అందరిలో ఆడాలంటే. సో వాళ్ళ యాక్టివ్నెస్కి అయితే ఒప్పుకోవాలి. ఇంకా గేమ్స్ అన్నీ ఆడి అంతా అయ్యేసరికి నైట్ 12 అలా అయితే అయింది. బాగా ఎంజాయ్ అయితే చేసాం. ఇంక మరుసటి రోజు సండే కదా, సండే వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం. అస్సలు నో వీడియో మాత్రం ఏం తీయలేదు, ఎందుకంటే రంగులు జల్లుకుంటే నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే ఇలాంటి యాక్టివిటీస్లో అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు ఆడటం. సో వీడియో అయితే షూట్ చేశాను, మిస్ అవ్వకుండా అందరు చూస్తారని. షార్ట్లో కూడా పెట్టాను, ఒకసారి షార్ట్లో కూడా వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ కొత్తగా మన ఛానల్
వాళ్ళు ఎవరైనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఇంక ఇదే మా ఊరు గల్లీ గణేష్ దగ్గర పూజ అండ్ కొన్ని యాక్టివిటీస్ అయితే ఎలా అయితే చేసాము. చాలామంది హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా వర్షం కూడా పడుతుంది. ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా కొంచెం ర్యాండమ్గా అయితే తీసానని చెప్పాను. ఇంకా పిల్లలతో అస్సలు కుదరదు. ఇంకా భోజనాలు ఇంకా ఏం వీడియో అయితే తీయలేదు. ఇంకా రేపు సండే కదా, ఇంకా నిమజ్జనం ఉంది. ఫుల్ హ్యాపీ.